నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, ఈ వీడియోలో ఏం చెప్తాను మీ అందరికి తెలుసు కదా! ఎక్కడ చూసినా కూడా కొన్ని రోజుల నుంచి సెన్సేషన్ ఏంటి మనకి క్రికెట్. సో, ఈ క్రికెట్‌లో ఎంతోమంది ప్లేయర్స్ ఆడుతూ ఉన్నారు. మన ఇండియా తరపున ఆడుతూ ఉన్నారు. మనందరినీ గెలిపించడానికి వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారనమాట. అలాంటి ఎంతోమంది క్రికెటర్స్ ఉన్నారు కదా! సో, నాకు వాళ్ళందరిలో బాగా ఇష్టమైన క్రికెటర్ గురించి ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. నాకు తెలిసి మీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. నేను ఎవరి గురించి చెప్తున్నానో. విరాట్ కోహ్లీ గురించి చెప్పబోతున్నాను. విరాట్ కోహ్లీ గురించి నేను లైక్ ఎందుకు అంత ఇష్టము అంటే ఆయన బ్యాటింగ్ విధానం కావచ్చు, ఎలా కేరింగ్ టీమ్‌ని ఎలా లీడ్ చేయాలి, ఒక బెస్ట్ కెప్టెన్ కింద ఇలా ప్రతి ఒక్క అంశాలు మనం ఆయనలో ఇన్‌స్పిరేషన్ కింద తీసుకోవచ్చనమాట. సో, మీ అందరికి చాలా మందికి నచ్చే విరాట్ కోహ్లీ చాలా ఇష్టమై ఉంటారు. ఒకవేళ విరాట్ కోహ్లీ కాకుండా ఇంకెవరైనా మీకు ఇష్టమైతే దయచేసి నన్ను తిట్టుకోకండి. సో, నా ఫస్ట్ ఇష్టమైన వాళ్ళ గురించి స్టార్ట్ చేయాలి కాబట్టి క్రికెట్‌లో నాకు నచ్చింది విరాట్ కోహ్లీ కాబట్టి విరాట్ కోహ్లీ గురించి స్టార్ట్ చేస్తున్నా. ఒకవేళ మీ ఎవరికైనా వేరే వేరే బ్యాట్స్‌మెన్స్ కానీ, కెప్టెన్స్ కానీ ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, నెక్స్ట్ వీడియో వాళ్ళ గురించి చేయడానికి ట్రై చేస్తాననమాట. సో, ఫస్ట్ అయితే విరాట్ కోహ్లీ గురించి మనం ఆయనకు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుందాం అనుకుంటే, విరాట్ కోహ్లీ మనకి నవంబర్ 5, 1988 ఢిల్లీలో పుట్టాడనమాట. సో, వీళ్ళ తండ్రి వచ్చేసి మనకి ప్రేమ్ కోహ్లీ, అలాగే తల్లొచ్చేసి సరోజ్ కోహ్లీ. దీనికి ఒక బ్రదర్ కూడా ఉన్నారు, వికాస్ కోహ్లీ అనమాట. సో, ఇది విరాట్ కోహ్లీ యొక్క చైల్డ్‌హుడ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. ఆ తర్వాత విరాట్ కోహ్లీకి 9 ఇయర్స్ నుంచే క్రికెట్ మీద ఎంతగానో ప్యాషనేట్ అవ్వడంతో, తన తండ్రి యొక్క ప్రోత్సాహంతో 9 ఇయర్స్ ఢిల్లీలో ఉన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యి తనకు క్రికెట్ కెరియర్‌ని స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఎన్నో మైల్ స్టోన్స్ తన యొక్క కెరియర్‌లో చూసుకుంటూ వచ్చారు. అండ్ 2017లో అనుష్క శర్మతో మ్యారేజ్ అవ్వడం. సో, వాళ్ళిద్దరూ కూడా ది బెస్ట్ కపుల్ కింద మనందరికీ కనిపించడం, సోషల్ మీడియాలో కనిపించడం. ఆ తర్వాత 2021లో వామిక అనే డాటర్ వాళ్ళిద్దరికీ కలగడం గాడ్స్ గిఫ్ట్. సో, ఇలా మనకి విరాట్ కోహ్లీ యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా తెలిసిందనమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ యొక్క కెరియర్ పరంగా మనం వస్తే విరాట్ కోహ్లీకి ఎలా అంటే చిన్నతనం నుంచి ఫాదర్ చనిపోవడంతో ఏమైందంటే తనకు కెరియర్ అంతా కూడా బ్యాలెన్సింగ్ చేయడానికి చాలా కష్టపడాల్సొచ్చిందనమాట. క్రికెట్ బ్యాలెన్స్ చేయడం, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయడం, ఎకానమికల్‌గా ఎర్నింగ్ పరంగా కూడా రెండిటిని బ్యాలెన్స్ చేసి తన యొక్క ఇష్టాన్ని కూడా కంప్లీట్ చేసుకున్న ఏకైక కెప్టెన్ విరాట్ కోహ్లీ అనమాట. సో, ఇలా విరాట్ కోహ్లీ గురించి మనం మాట్లాడుకుంటే, విరాట్ కోహ్లీ యొక్క కెరియర్ ఎట్లా స్టార్ట్ అయిందంటే యాక్చువల్‌గా ఆ డేట్స్ అన్నీ కూడా మర్చిపోతాం కాబట్టి నేనిక్కడ రాసుకున్నాను. సో, అవి చూసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. 2006లో మన ఢిల్లీలో మనకి విరాట్ కోహ్లీ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత 2008లో అండర్-19 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అదే ఇయర్‌లో విరాట్ కోహ్లీ మన ఇండియన్ టీమ్‌లోకి ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. 2011లో వన్ డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ చాంపియన్. అండ్ ఆల్సో 2013లో ఆర్‌సీబీ తరపున విరాట్ కోహ్లీ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఐపీఎల్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఒక ఐపీఎల్‌లో కెరియర్ స్టార్ట్ అయిందనమాట. సో, ఐపీఎల్‌లో ఇట్లా మొత్తం స్టార్ట్ అయింది. అండ్ 75+ అండ్ 100 రన్స్ తీసిన 75-100 రన్స్ తీసిన బెస్ట్ కెప్టెన్ మన విరాట్ కోహ్లీ అనమాట. సో, మనకి అన్ని రన్స్ చేయడం చాలా కష్టం కదండీ. సో, 75+ రన్స్ తీసిన బెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అనమాట. అండ్ విరాట్ కోహ్లీ గురించి తర్వాత టెస్ట్ మ్యాచెస్‌లో డబుల్ 7 డబుల్ సెంచరీస్ చేశారనమాట. అంటే 7 డబుల్ సెంచరీస్ చేసిన ది బెస్ట్ కెప్టెన్ మన విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచెస్‌లో అనమాట. ఆ తర్వాత 2018లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఛాంపియన్‌గా నిలిచారు. అండ్ మొన్న రీసెంట్‌గా కూడా మన ఐపీఎల్ ట్రోఫీ మినీ ట్రోఫీ అందుకున్నారు విరాట్ కోహ్లీ అండ్ మన రోహిత్ శర్మ. సో, ఇద్దరు కూడా చాలా బాగా ఆడతారు. నాకు చాలా ఇష్టమైన క్రికెటర్స్‌లో వీళ్ళిద్దరనమాట. అండ్ మీ అందరికీ ఇంకో విషయం తెలియచేద్దాం అనుకుంటున్నా. క్రికెట్ నేను అంత పెద్దగా ఇష్టపడను. సో, నాకు నచ్చిన కొంతమంది గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాననమాట. అండ్ ఆల్సో ఇంకా మీ క్రికెట్ గురించి ఇంకొక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే విరాట్ కోహ్లీ కాకుండా ఇంకెవరైనా మీకు క్రికెటర్స్ నచ్చుంటే నాకు ఖచ్చితంగా వాళ్ళ గురించి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ విరాట్ కోహ్లీకి అపార్ట్ ఫ్రమ్ ద క్రికెట్ క్రికెట్ పరంగా కాకుండా ఆయనకి బ్రాండ్ ప్రమోషన్స్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నిటికి కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారు. అండ్ ఆయన ప్రమోట్ చేసిన ప్రతి ఒక్క బ్రాండ్ కూడా చాలా హైలైట్ అవ్వడంతో జరిగిందనమాట. బూస్ట్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కార్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క బ్రాండ్‌కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారనమాట. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ ఎట్లా అంటే క్రికెట్ ఇలా కాకుండా కూడా ఫిట్‌నెస్ పరంగా కూడా
తన ఫిట్‌నెస్ బిల్డ్ చేసుకోవడం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు. లైక్ ఆయన ఫస్ట్ మన బాడీ ఫిట్‌గా ఉంటే కానీ మనం దేనికి పనికిరామని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, అలాంటి ఆయన యూత్ అందరికి చాలా పెద్ద ఇన్‌స్పిరేషన్ అన్నమాట విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీ గురించి ఇంకొంచెం మనం డెప్త్‌గా మాట్లాడుకుంటే, విరాట్ కోహ్లీ ఒక కెప్టెన్సీ ఎలా ఉంటుందంటే లైక్ ఒక రూలింగ్‌గా కాకుండా నేను కెప్టెన్‌ని నేనేదో చేసేస్తాను. అలా కాకుండా లైక్ టీమ్ ఒపీనియన్స్ తీసుకొని టీమ్‌తో డిస్కస్ చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ ఎవరు వెళ్ళాలి? నెక్స్ట్ బ్యాట్స్‌మెన్ నెక్స్ట్ ఛాన్స్ ఎవరికివ్వాలి? అని టీమ్‌తో డిస్కస్ చేసి ఆహ్, అలాగే వాళ్ళకి ఇష్ట ప్రకారంగా జరిగే ఒక కెప్టెన్ మన విరాట్ కోహ్లీ అన్నమాట. అండ్ ఇలా మనకి టీమ్‌తో కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడం ఇస్ నాట్ ఓన్లీ ఈజీ టాస్క్ కదా! సో, అలా టీమ్ మేనేజ్‌మెంట్‌తో టీమ్‌తో కలిసి డిస్కస్ చేసుకొని ఇలా ఎంతోగానో ఇలా టీమ్ కోఆర్డినేషన్‌తో విరాట్ కోహ్లీ ది బెస్ట్ కెప్టెన్ అవార్డ్స్ ఎన్నో సార్లు తీసుకున్నారనమాట. ఇలా మనకి విరాట్ కోహ్లీ గురించి ఇంకొంచెం డెప్త్‌గా విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్తే, విరాట్ కోహ్లీ ఎట్లా అంటే తనొక బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, లైక్ నేను పర్సనల్‌గా దగ్గర నుంచి చూడలేదు కాబట్టి నాకు వీడియోస్ పరంగా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో చూసిన పరంగా అయితే విరాట్ కోహ్లీ ఈస్ ఎ కైండ్ హార్టెడ్ పర్సన్ చెప్పొచ్చు. అండ్ డా ఎంతోమంది పూర్ పీపుల్స్‌కి అలాగే ట్రస్టర్స్‌కి తన యొక్క సేవలందిస్తూ ఉన్నారనమాట. లైక్ మనీ పరంగా కావచ్చు, వాటెవర్ సేవందిస్తూ ఉన్నారు. అండ్ తన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తను ఒక కెప్టెన్ కింద మొత్తం అన్ని సర్వీసెస్ చేసి చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కింద నిలిచారు కదా! సో, ఆ ఒక్క జర్నీ అంతా కూడా మంచి కోచ్ అయ్యి క్రికెట్ కోచ్ అయిన తర్వాత అదంతా కూడా తన యొక్క స్టూడెంట్స్‌కి షేర్ చేద్దామని చెప్పేసి అండ్ క్రికెట్‌ని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్లాలని చెప్పేసి విరాట్ కోహ్లీ యొక్క ఆశ అన్నమాట. ఆఫ్టర్ హిస్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. అండ్ మనందరికీ క్రికెట్ అంటే గుర్తొచ్చేది ఇంకా ఇంత 'సచిన్ టెండూల్కర్', 'ఎంఎస్ ధోని' ఇలా చాలా మంది మన క్రికెటర్స్ ఉంటారు కదా! సో, లేటెస్ట్‌గా క్రికెటర్స్ అంటే మనకి విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. అండ్ విరాట్ కోహ్లీ గురించి ఇంకొక విషయం మాట్లాడుకుంటే మనకి చిన్నప్పుడు బూస్ట్ కప్ వచ్చేది కదా! సో, ఆ బూస్ట్ కప్ మీద మనం హాట్ వాటర్ పోస్తే విరాట్ కోహ్లీ బొమ్మొచ్చేది. సో, అది నాకిప్పటికి ఇంకా చైల్డిష్ మూమెంట్ అనమాట. విరాట్ కోహ్లీ చిన్నప్పుడే అంత పెద్ద చిన్నప్పుడు మనకి అంత క్రికెట్ తెలీదు కాబట్టి, సో, బూస్ట్ కప్ విరాట్ కోహ్లీ గురించే బూస్ట్ కొనుక్కునేవాళ్ళమనమాట. సో, ఆయన గురించి ఆ బూస్ట్ కొనుక్కొని, సో, ఆ బూస్ట్ కప్‌లో హాట్ వాటర్ గాని, వేడి వేడి పాలు పోస్తే విరాట్ కోహ్లీ బొమ్మొచ్చేదనమాట. సో, ఇట్లా దాన్ని చూసి ఎక్సైట్ అవుతుండేవాళ్ళం. అండ్ బ్యాట్స్ మీద, బూస్ట్స్ మీద చాలా లైక్ ఆయన ప్రమోట్ చేసిన ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఎట్లా ఉంటుందంటే యూత్‌ని కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళని కూడా అట్రాక్ట్ చేసే విధంగా మనకి ఉంటుందనమాట విరాట్ కోహ్లీ. ఒక మాట విధానం కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా దానికి బౌండ్ అయిపోయేలానే ఉంటుంది విరాట్ కోహ్లీ యొక్క టాకింగ్ స్కిల్స్ కూడా. సో, ఇలా మన విరాట్ కోహ్లీ గురించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు. అండ్ నాకు తెలిసి మీకు వీడియో నచ్చే ఉంటే నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! దాన్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి ప్లేయర్స్ గురించి, క్రికెట్ ప్లేయర్స్ గురించి కావచ్చు, లేకపోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్‌లో ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, డాన్సర్స్, సింగర్స్ ఇలా వాటెవర్ మీకు ఎవరి గురించి అయినా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, నేను వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి, నాకు తెలిసిన విధానం అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాననమాట. అండ్ నాకు తెలిసి ఉగాది వస్తుంది. అమ్మవారి నవరాత్రులు కూడా రాబోతున్నాయి. సో, అందరూ కూడా ఒక ప్లాన్ వేసుకొని ఉంటారనుకుంటున్నాను. సో, దానికి తగ్గట్టుగా నేనొచ్చే నెక్స్ట్ వీడియోలో లలిత నవరాత్రులు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ వెయిట్ ఫర్ ఇట్. నాకు తెలిసి మీకు వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి.